హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను పనస గింజల కర్రీ చేస్తున్నాను. ఈ పనస గింజల్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను, ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేలాగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. ఇది గ్యాస్ మీద పెట్టుకుందాం. గ్యాస్ మీద పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుందాం. ఈ పనస గింజలకి ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుని ముందుగానే సిద్ధం చేసుకుంటున్నాను. విజిల్ కూడా వచ్చేసింది, అది చల్లారిచ్చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గనిద్దాం. మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దాం. అలాగే ఈలోగా పనస గింజలు కూడా విజిల్స్ వచ్చేసినాయి కదా, ఇవి పక్కకు తీసుకుని కొంచెం చల్లారనిద్దాం. మొత్తం పొట్టు అంతా తీసి కట్ చేసుకోవాలి. శుభ్రంగా కట్ చేసుకుని అన్నీ కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. ఇలాగ ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి, అందులో యాడ్ చేసేసుకుంటున్నాను. పనస గింజలు అన్నీ యాడ్ చేసుకుని అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కొంచెం మగ్గనిద్దాం. అలా కొంచెం సేపు మగ్గైన తర్వాత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా వేసి కాసేపు కలవ పెడదాం. ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్దగా ఉన్నాయి, 2 టమాటాలు పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి మసాలా అన్నీ యాడ్ చేసుకుని కాసేపు ఉంచుకుని మూత పెట్టుకుని మగ్గనిద్దాం. ఇది మగ్గిన తర్వాత ఇందులో వాటర్ కూడా యాడ్ చేద్దాం. వాటర్ వేసుకుని ఎంతో టేస్టీ పనస గింజల కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.